ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకోనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళని మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీడియాలో ఎందుకు కక్ష కడుతున్నారో నాకు. ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే వాళ్ళు కండిషన్ పెడతారు కాదు. ఇప్పుడు వాళ్ళ సమస్య ట్రాఫిక్ సమస్య, ఇక్కడ మీ వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య మీడియా వల్ల అవుతుందా? ఇక్కడికి వచ్చే క్రౌడ్ పెరుగుతున్నారు కదా. క్రౌడ్ గురించి క్రౌడ్ ఒక పక్క అయితే క్రౌడ్ ఒక పక్క అయితే మీ మీడియా ఒక పక్కన. అర్థమైందా మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల అందరు కలిసి కుమారి ఆంటీని సోషల్ మీడియాలో బాగా ఫేమస్ చేశారు. ఇప్పుడు అందరు కలిసి కుమారి ఆంటీ హోటల్ను మూసేపించారు. ఆమె హోటల్కు చాలామంది పబ్లిక్ వస్తున్నారని, దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ హోటల్ను మూసేపించారు. ఇదంతా సోషల్ మీడియా వల్ల లేకుంటే యూట్యూబర్స్ వల్ల జరిగిందో కింద కామెంట్ చేయండి. మొన్ననేమో పల్లె ప్రశాంత్ని ఇలానే తొక్కేశారు, ఇప్పుడు కుమారి ఆంటీని కూడా ఇలానే తొక్కేశారు.